పచ్చి కొబ్బరితో ఒకసారి ఇలా స్వీట్ చేశారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్వీట్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో స్వీట్ తయారైపోతుంది. ముందుగా మిక్సీ జార్లోకి ఒక కొబ్బరికాయని పైన బ్రౌన్ పాట మొత్తం తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోని అరకప్పు పంచదార, అరకప్పు పాలు, 2 యాలకులు కూడా వేసుకొని మరి కాసేపు మెత్తగా ఆడుకోవాలి. ఈ విధంగా ఆడుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మనం ఆడుకున్న కొబ్బరిని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరికి ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోని కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా నెయ్యిని వేసుకున్న తర్వాత మరి కాసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ విధంగా చల్లారిన తర్వాత చేతికి ఇప్పుడు నెయ్యిని రాసుకొని ఉండల్లా చుట్టుకోవాలండి. ఈ విధంగా ఉండల్లా చుట్టుకున్న తర్వాత పైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితేనే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.